పేరు కాసా శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎన్నికల్లో ఇటుపక్క ఏమో బూచేపల్లి గారు నిలబడ్డారు, ఇటుపక్క ఏమో గోడిపట్ల లక్ష్మి గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? వీళ్ళిద్దరి మధ్యన ఏముండా కానీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకని అంత నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్తావు? ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబం అంటే వైఎస్ఆర్ పార్టీకి కానీ వాళ్ళ కుటుంబం అంటే అభిమానం ఎక్కువ, జనాలకి ఎక్కువ. ఇక్కడ కిందిసారి గెలిచిన ఎమ్మెల్యేగా, ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఆల్రెడీ లక్ష్మి గారు కలిచారని, ఆ పార్టీకి సపోర్ట్ చేయమని కూడా చెప్పినట్టు. ఆయన తరపున పోయి సింగిల్ ఓటు కూడా పోదు. ఆయన తరపున వైఎస్ఆర్ పార్టీ పడే ఓట్లు పడతాయి. ఆయన తరపున సింగిల్ ఓటు కూడా పోదు. ఆయన నమ్మరు ఎవరు జనాల్ని, మోసం చేసిన జనాల్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి దర్శిని నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ ఓట్ల వరకు వచ్చేటప్పటికి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి 45,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా బలిజ, కమ్మ, ఇంకా బీసీలకు సంబంధించి ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది? వీళ్ళందరికీ బూచేపల్లికే సపోర్ట్ చేస్తారు ఎక్కువ. ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కులం దొర వాళ్ళు, పార్టీ వాళ్ళు కులం దొర అసలు వాళ్ళు. మన పని ఇది ఏంటంటే వాళ్ళు పోయి పని చేసి పెడతారు. వాళ్ళు బూచేపల్లి కుటుంబం అంటే వాళ్ళు ఎవరు పోయినా కానీ పని చేసి పెడతారు అంతవరకు. ఆల్రెడీ లక్ష్మి గారికి ఎటువంటి రాజకీయ అనుభవం అంటే గతంలో ఉన్నా కూడా ఇప్పుడు రాజకీయ అనుభవం లేకుండా ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థి కింద నిలబడ్డారు. ఆల్రెడీ ఈయన కాంగ్రెస్ నుంచి గెలిచి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలబడ్డారు. ఇక్కడ కూటమి అభ్యర్థులు ఏమైనా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది? గట్టిగా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అక్కడ పోటీ. ఆయనకి పోటీ ఇవ్వాలంటే ఎవరు వాళ్ళకి కాదు. చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా కానీ అది గెలవలేడు. బూచేపల్లి కుటుంబం మీద ఎవరు పోటీ చేయాలన్నా కానీ ఎవరు గెలవలేరు. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఇరు వర్గాలు కూటమి అభ్యర్థి కూడా హామీలు వ్యక్తం చేశారు. ఇటుపక్క వైఎస్ఆర్సీపీ కూడా కూటమి హామీల కన్నా మిన్నగా ఉన్నాయని చెప్తున్నారు. దానికి హామీలు ఎవరు బాగున్నాయి అంటారు మీరు? వైఎస్ జగన్ హామీలు బాగున్నాయి. చంద్రబాబు నాయుడు మోసం హామీలు ఇస్తాడు. చేస్తాను ఒకటి చేయడు. ఎంతో దూరం వద్దు. మా కొడుకు డెంగ్యూ జ్వరం వస్తే హాస్పిటల్లో చేరితే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెడితే అన్నారు, మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీకు నేను చేయమన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడిని. పవన్ కళ్యాణ్ అది కళ్ళు దాని టైప్ అది పవన్ కళ్యాణ్ గారు నేను అంటున్నాను, ఇక్కడ బీసీ ఓట్లు దాదాపు 35,000 వరకు ఉన్నాయి. 35,000 మాకు 20,000 ఓట్లు పడతాయి. వాళ్ళకి 10,000 ఓట్లు. అయితే దర్శి నియోజకవర్గం నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. బాగుందన్నా మీకు ఇక్కడ? జగన్ ప్రభుత్వం బాగుందన్నా. ప్రతి ఇంటికి 1,00,000 కానీ 1,50,000 కానీ లబ్ధి పొందాము. జగన్ కోట్లు వేస్తారు కానీ చంద్రబాబు నాయుడు 2014 చెప్పింది ఒక్కటి చేయలేదు. ఆయన కోట్లు ఎట్టేస్తారు. మరి దర్శి నియోజకవర్గంలో ఈసారి కూటమితో వస్తుంది. ఇటుపక్క ఏమో టీడీపీ అభ్యర్థి, ఇటుపక్క వైసీపీ అభ్యర్థి సింగిల్ గా వస్తున్నారు. దానికి ఏం చెప్తారు? మేము బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సింగిల్ గానే వస్తాడు. జగన్ ఎట్లా సింగిల్ గా వస్తున్నాడు, బూచేపల్లి శివ కూడా సింగిల్ గానే వస్తాడు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 5 నుంచి 10,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎందుకని అంత నమ్మకంతో చెప్తున్నారు? బూచేపల్లి 10,000 ఓట్లతో గెలవబోతున్నాడు. బూచేపల్లి ₹1 తీసుకునేవాడు కాదు, పెట్టేవాడే కానీ ₹1 ఆశించడు. ఒక కార్యకర్తకు కానీ పేదలకు కానీ ఏదైనా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 2004లో ఇండిపెండెంట్ గెలిచిండు, 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిండు, 2014లో అనుకోకంగా ఒక 1,300 ఓట్లతోటి ఓడిపోయాడు. 2019లో సారు ఆరోగ్యం బాగలేక సారు పోటీ చేయలేకపోయాడు. 2024లో జగన్ సారు టికెట్ ఇచ్చాడు శివ సార్కి. అది అయితే లక్ష్మి గారికి ఇక్కడ ఎంత ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది? లేదంటే బూచేపల్లి గారికి 2 లక్షల చిల్లర ఓట్లలో ఎంత ఓటింగ్ వచ్చే అవకాశం? అయ్యానే. అయితే ఈసారి బూచేపల్లి గారు ఎందుకు గెలవాలి? ఇక్కడ ఆయన చేసిన మంచి పథకాలు కాబట్టి ఆయన గెలవగలుగుతున్నాడు. పైన సీఎం చేశాడు కాబట్టి గెలవగలుగుతున్నాడు. ఇటుపక్క హామీలు కూడా చాలా ఇచ్చున్నారు కదా, ఇటుపక్క టీడీపీ కానీ అవి చేయవరండి. 2014లో ఏమి హామీలు? రుణమాఫీ అన్నాడు, ఎవరికన్నా చేశాడా? చేయలా. వాళ్ళకే టీడీపీ వాళ్ళకే పింఛన్లు అన్ని వాళ్ళకే, ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఏమి రానివ్వరు. అది అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? దర్శి నియోజకవర్గం నుంచి ఈసారి ఎవరు జెండా ఎగరేసే అవకాశం కనబడుతుంది? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 5,000 నుంచి 10,000 లోపు జెండా ఎగిరిద్ది. అది వైసీపీ.